శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకంగా ఈ 3 దినాల పరిచర్యలో ఈ ప్రారంభ దినం చేరువచ్చిన మీ అందరికీ మరి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ 3 దినాల పరిచర్య కొరకై మనకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క లేఖన భాగం మనం ఒకసారి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన తండ్రి, రాత్రికాల సమయం మీ సన్నిధి మేము కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. స్థానిక పెడపరు గ్రామాన్ని మీరు ప్రేమించి మీరు ఉంచిన మీ దీపస్తంభం యెరూషలేం ప్రార్థనా మందిరాన్ని బట్టి మీకు వందనాలు. నాయనా తండ్రి, యెరూషలేం ప్రార్థనా మందిరంలో ఎవరైతే మోకరిస్తూ ఉన్నారో అటు వారందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అదే సమయంలో అక్కడ నాయన మీ దాసుడు మా ప్రియ సహోదరుడు జార్జి గారు, సహోదరి, వారి కుటుంబం చేస్తున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రీతిగా ప్రభా ఈ యొక్క గ్రామాన్ని ప్రేమించి ఏర్పాటు చేసిన ఈ 3 దినాల ప్రత్యేక కూడికను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, గొప్ప దేవుడవు, కృప కలిగిన తండ్రివి, కనికరమ కలిగిన దేవుడవు, కరుణావాస్యత కలిగిన దేవుడవుగా మీరున్నందుకై స్తోత్రాలు. ఈ సందర్భంలో ఈ 3 దినాల పరిచర్య కొరకై మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా తండ్రి, మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే తప్ప మేము అర్థం చేసుకోలేం, మా జీవితాలను మేము సరిదిద్దుకోలేం. నిలబడిన మీ దాసుడు బలహీనుడు, మీరు కనికరించమని వేడుకుంటా ఉన్నాం. ఇప్పటికే చేరువచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారిగా ఉన్నారో అటు వారిని మీరు త్వరపెట్టి తీసుకొని రండి. మీ సన్నిధిని నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండకుండా మెలకు కలిగి ఉండేదాని కొరకైనా మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ మీ కృపా దీవెన కోరి స్తుతిస్తూ వందనాలు చెల్లించి యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ఘనపరిచి ప్రార్థిస్తా ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. కాబట్టి ఈ దినాల్లో అవసరమైన లేఖన భాగం ఇది. కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. కాబట్టి ఈ యొక్క హెబ్రీ పత్రిక 10వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే, ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక మొదటి వచనము నుండి చివరి వచనం వరకు మనం చక్కగా ఈ యొక్క అధ్యాయాన్ని మనం చదివితే ఈ అధ్యాయాన్ని 5 భాగాలుగా
మనం విభజించుకోవటానికి అవకాశం ఉంది. హెబ్రీ పత్రిక ఈ 10వ అధ్యాయాన్ని 5 భాగాలుగా విభజించుకోవటానికి అవకాశం ఉంది. మొదటి వచనం నుండి 10వ వచనం వరకు దానికి మనం పేరు పెట్టుకోవటానికి వీలైనది పరిచర్య అని పేరు పెట్టుకోవచ్చు. మొదటి వచనం నుండి 10వ వచనం వరకు పరిచర్య అని పేరు పెట్టుకోవచ్చు. 11వ వచనం నుండి 18వ వచనం వరకు మనం పేరు పెట్టుకుంటే పరిశుద్ధత అనేటటువంటి మాట మనకి ఈ యొక్క భాగానికి చక్కగా సరిపోతుంది. తర్వాత మూడవదిగా మనం చూస్తే 19వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూస్తే ఈ భాగానికి ప్రవేశము అని మనం చక్కగా పేరు పెట్టుకోవటానికి అవకాశం ఉంది. తర్వాత 26వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చూస్తే పాపము అనేటటువంటి పేరు పెట్టుకోవటానికి అవకాశం ఉంది. తర్వాత 32వ వచనం నుండి చివరి వచనం అంటే 39వ వచనం వరకు మనం పేరు పెట్టుకుంటే పురికొల్పు అనేటటువంటి పేరు మనం పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క హెబ్రీ పత్రిక 10వ అధ్యాయాన్ని 5 భాగాలుగా విభజించి ఈ 5 భాగాలకి కూడా పా అనేటువంటి అక్షరముతో ప్రారంభించబడినటువంటి పేర్లు మనం పెట్టుకుంటూ వచ్చాం. అవేంటంటే పరిచర్య, పరిశుద్ధత, ప్రవేశము, పాపము, పురికొల్పు. కాబట్టి మొదటి ఈ యొక్క మాట మొదటి వచనం నుండి 10వ వచనం వరకు పరిచర్య అంటే ప్రభువారు తాను ఈ లోకంలో తాను చేసినటువంటి పరిచర్య, ఆ రీతిగా తాను ఈ లోకానికి వచ్చినప్పుడు తాను చేసినటువంటి ఆ యొక్క బలియాగాన్ని అక్కడ మనం చూడగలుగుతాం. అందుకే మనం గనక చూస్తే 10వ వచనాన్ని గనక మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. కాబట్టి అక్కడ ప్రభు చేసినటువంటి పరిచర్య ఏంటిదంటే తనను తాను అర్పించుకోవటము అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. తాను అర్పించుకోవటం ద్వారా మన జీవితాల్లోనికి పాప క్షమాపణ, మారు మనసు అనుభవం అనేటటువంటిది మన జీవితాల్లో కడిగినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. రెండవదిగా మనం పరిశుద్ధత అనేటటువంటిది మనం చూస్తాం. అక్కడే 14వ వచనం కనుక మనం చూస్తే ఈ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన అర్పించుకోవటం ద్వారా పరిశుద్ధపరచబడుతూ వచ్చాము. ఆ పరిశుద్ధపరచబడటం ద్వారా మనము సంపూర్ణంగా చేయబడుతూ వచ్చాము అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధపరచబడటములో ఆ యొక్క స్థాయి ఏంటిదంటే సంపూర్ణ పరచబడటం అనేటటువంటి స్థాయిని మనం అక్కడ చూస్తా ఉన్నాం. మూడవదిగా గనక మనం చూస్తే ఈ యొక్క 19వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూస్తే గనక అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట 22వ వచనములో చివరి మాట మనం గనక గమనిస్తే అక్కడ యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరదు. కాబట్టి మూడవ మాట ఏంటంటే ప్రవేశము. ఎక్కడికి ప్రవేశం అంటే దేవుని సన్నిధానానికి ప్రవేశము అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. నాలుగవదిగా గనక మనం గమనిస్తే 26వ వచనం నుండి 31వ వచనం వరకు గనక మనం అక్కడ చూస్తే ప్రత్యేకంగా 24వ వచనాన్ని 29వ వచనాన్ని ఇక్కడ మనం గమనిస్తే గనక అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే ఇట్లుండగా దేవుని కుమారుని పాదములను త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని
మీకు తోచు. కాబట్టి నాలుగవది మనం ఏం చూస్తూ వచ్చామంటే పాపానికి మనం అక్కడ ఏం చూస్తా ఉన్నామంటే పరిష్కారము, దండన లేదా శిక్ష అనేటటువంటిది ఉంది అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఐదవదిగా గనక మనం గమనిస్తే పురికొల్పు అనేటటువంటిది మనం గమనిస్తాం. దానిలో 34వ వచనంలో ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదియునైన స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అనేటటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. పరిస్థితులు ఏమైనా దాని ఫలితంగా గొప్ప బహుమానం ఉంది అనేటటువంటిది మనం చూస్తూ ఆ తరువాత వచనములో 37వ వచనములో మనం చూస్తా ఉన్నాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చు. కాబట్టి ఈ కాలము అంటే వచ్చుచున్నవాడు వచ్చేటటువంటి ఆ కాలానికి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో కొన్ని పేర్లు పెట్టబడినాయి. అవేంటి అనేది మనం చూసిన తర్వాత మన యొక్క అంశానికి మనం వెళ్దాం. ఏం పేర్లు అంటే మనం అక్కడ చూస్తా ఉన్నాం. చూడండి, మొదటిదిగా గనక మనం చూస్తే ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనములో గనక మనం గమనిస్తే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదు. కాబట్టి దానికి పెట్టబడిన మొదటి పేరేంటిదంటే మిమ్మును తీసుకొని పోయేటటువంటి కాలము లేదా దినము అనేటటువంటిది. కాబట్టి ప్రభు అక్కడ పైన చెప్తాడు, మీ హృదయాలను కలవరపడనీయకుండి దేవుని యందు విశ్వాసం ఉంచుతా ఉన్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, కాబట్టి నేను వెళ్ళి ఏం చేస్తాను, స్థలము సిద్ధపరిచిన తర్వాత నేను మరలా వచ్చి నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేట్లుగా నేను మిమ్మల్ని తీసుకుని. కాబట్టి మొదటి ఆ యొక్క పేరు ఏంటిదంటే ఆయన వచ్చేటటువంటి ఆ దినానికి ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన వారుగా ఉంటా ఉన్నారో వారిని తీసుకొని వెళ్ళేటటువంటి దినము అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. రెండవదిగా గనక మనం గమనిస్తే ఈ యొక్క తిమోతికి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో గనక మనం చూస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్య దినములలో అపాయకరమైన కాలం. కాబట్టి రెండవ మాట ఏంటిది అంటే ఆ దినాలు ఎలాంటివి అంటే అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. కాబట్టి నేడు మనం చూస్తా ఉన్నాం ఆ యొక్క అంత్య దినాలు, అపాయకరమైనటువంటి ఆ పరిస్థితులు అనేటటువంటివి మనం చూస్తా ఉన్నాం. ఎటు చూసినా కానీ మనకు తెలుసు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడతా ఉన్నటువంటి రీతిగా మనకి రాజ్యము మీదకి రాజ్యము, మనుష్యుల మీదకి మనుష్యులు, కరువు, భూకంపాలు, తర్వాత ఇవన్నీ కూడా మనం అక్కడ చూస్తా ఉన్నాం. మనకి తెలుసు ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు. ఇజ్రాయెల్ దేశం మీదకి మరి హమాస్ తీవ్రవాదులు దండెత్తి రావటం అనేది, తద్వారా వారి మధ్య యుద్ధం, ఆ యొక్క మరి అరబ్ ప్రాంతాల్లో మధ్య ప్రాచ్యములో ఆ యొక్క యుద్ధ వాతావరణం అనేటటువంటిది ప్రపంచ దేశాలని ఎంతగా కలవరపరుస్తూ ఉంది. అది అక్కడితో ఆగిపోతుందా లేక ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉందా అనేటటువంటి సందేహంతో ఏ దేశానికి ఆ దేశం భయకంపితం అవుతా ఉన్నటువంటి పరిస్థితి.
అంత మాత్రమే కాకుండా రష్యా యుక్రెయిన్ యుద్ధము కూడా మరి ఆ రీతిగా ఒకవేళ యుక్రెయిన్ పక్షాన ఈ అమెరికా ఉన్నటువంటి నాటో కూటమి గనక మరి యుక్రెయిన్ పక్షాన గనక చేరి వారు యుద్ధాన్ని కొనసాగిస్తే అది ఒకవేళ మరలా ప్రపంచ యుద్ధం అవుతుందేమో అనేటటువంటి భయ సందేహాలు మరి నేడు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాక మనకు తెలుసు అపాయకరమైనటువంటి దినాలంటే మనందరికీ తెలుసు. గత 2 సంవత్సరాల క్రితం మనం చూస్తా వచ్చాం. ఏంటిదండి? కరోనా వైరస్. మన కంటికి కనపడదు కానీ జీవితాలని ముగించి వేసేటటువంటి వైరస్. మన కంటికైతే కనిపించదు కానీ ఎన్నో జీవితాలను ముగించి వేసినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి. మనకు తెలిసిన వారు, మన నెలవరులు, మన యొక్క బంధువులు, స్నేహితులు, మన గ్రామస్తులు, మన తోబుట్టువులు సైతం మరి ఈ యొక్క కరోనా వైరస్కి ఎంతోమంది బలైపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క అంత్యదినాలు అపాయకరమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి రెండవదిగా మనం ఏం చూస్తూ ఉన్నామంటే ఆ కాలానికి అంత్యదినాలు అపాయకరమైన కాలము అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా గనక మనం చూస్తే గనక 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని గనక మనం చూస్తే, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలిసి కొనుచున్నాము. కాబట్టి మూడవదిగా మనం ఏం చూస్తా ఉన్నామంటే దానికి పేరు కడవరి గడియ. ఈ కడవరి గడియలో మనం జరిగేటటువంటి పరిస్థితులు ఏంటంటే క్రీస్తు విరోధి రాజ్య స్థాపన చేస్తాడు అని, అనేకులను మోసగిస్తాడు అని, అనేకులను నేనే క్రీస్తుని అని మోసగించేటటువంటి దినాలు మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కడవరి గడియ అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. నేడు చాలా మంది మనం గమనిస్తాం నేనే క్రీస్తు అని. బ్రన్హం అనేటువంటి అతను నేనే క్రీస్తు అని తాను ప్రకటించుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగా కొరియాకు చెందినటువంటి ఒక ఆవిడ కూడా మాదే, మేమే క్రీస్తు సంబంధులమని తాను ప్రకటించుకుంటా ఉన్నట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ కడవరి గడియలో ప్రజలను మోసపరుస్తూ దేవుని వైపు నుండి వారి దృష్టి మరలించి వారిని నిత్య నరకాగ్నికి మరలించేటటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. తిరిగి 4వదిగా గనక మనం గమనిస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం చూస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించిన వాడే అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక మాట ఉందండి, అది 3వ వచనములో మనం చూస్తాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు సంభవించునో, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏవి అని అడుగగా. కాబట్టి 4వదిగా ఆ యొక్క కాలాన్ని మనం ఏమని ఇక్కడ బైబిల్ సంబోధిస్తా ఉంది అంటే ప్రభు యొక్క రాకడ అనేటటువంటిది అక్కడ, లేదా యుగ సమాప్తి అనేటటువంటి మాటతో వ్రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం.
ప్రభు యొక్క రాకడ లేదా యుగ సమాప్తి అనేటటువంటి మాటతో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఐదవదిగా గనక మనం గమనిస్తే, అందుకే ఈ యొక్క రాకడ గురించి మనం ఇక్కడ మొదటి తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో కూడా మనం ఈ మాట చదవగలుగుతాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. మేము ప్రభు మాటను మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరు. కాబట్టి ప్రభు రాకడ ఆ తర్వాత వచనాలు గమనిస్తే కనుక ఆ రాకడ ఎలా ఉంటుంది అంటే, ఆయన వచ్చేటటువంటి ఆ దినం ఎలా ఉండబోతా ఉంది అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. చివరిగా ఐదవదిగా గనక మనం గమనిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనాన్ని గనక మనం గమనిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 42వ వచనం, మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడి. కాబట్టి ఐదవదిగా ఆ యొక్క దినానికి లేదా ఆ సమయానికి ఏమని పేరు పెట్టబడింది అంటే, మృతుల పునరుద్ధానము అనేటటువంటిది పేరు పెట్టబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఐదవదిగా మృతుల పునరుద్ధానం. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు గనక మనం చూస్తే అక్కడ కూడా ఈ మాట వ్రాయబడతా ఉంది. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేది. కాబట్టి ఆ దినానికి మృతుల పునరుద్ధానము, ఈ మృతుల పునరుద్ధానము ఎలా ఉంటుంది అంటే 2 విధాలుగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. ఏంటిది అంటే, మేలు చేసిన వారు మేలు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు కీడు పునరుద్ధానానికి అనేటటువంటిది, వారు తిరిగి లేస్తారు అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ యొక్క వచ్చేటటువంటి ఆ కాలానికి అనేది మనం చూస్తా ఉన్నాం. కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చేటటువంటి ఆ కాలానికి ఈ 5 పేర్లు ఈ యొక్క దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే మనము ఈ యొక్క అధ్యాయాన్ని పరిశీలన చేస్తే 5 భాగాలుగా మనం విభజించుకుంటూ వచ్చాం. ఈ 5 భాగాల్లో మొదటి భాగములో ఆయన చేసినటువంటి పని ఏంటిది అంటే, ఆయన బలి అర్పణ జరిగినట్లుగా మనం చూస్తాం. ఆయన చేసిన పని ఏంటిదంటే, తండ్రి చేత అభిషేకించబడి ఆయన ఈ లోకానికి దీనుడిగా, రిక్తుడిగా, ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు తాను ఈ లోకంలో పరిచర్య చేసి 3.5 సంవత్సరాల కాలంలో ఆయన చివరిలో ఆయన ఆ రీతిగా మరి ఈ యొక్క సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై తాను ఒకే ఒక్క బలి అర్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ బలి అర్పించబడటం ద్వారా సర్వ మానవాళికి పాప క్షమాపణ లభించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తద్వారా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అట్టి వారు ఆ యొక్క నిత్య నరకాగ్ని నుండి, పాపం నుండి విమోచించబడినటువంటి వారై ఆ యొక్క నిత్య జీవం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అనేటటువంటిది మనం చూస్తాం. అట్టి వారికి పరిశుద్ధులు అనేటటువంటి పేరు పెట్టబడతా ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం. ప్రశ్న ఏంటి అంటే, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నువ్వెక్కడున్నా సరే
నువ్వు ఎక్కడున్నా సరే, ఒకవేళ నువ్వు ఎక్కడ కూర్చున్నావో, నీ ఇంటి దగ్గర కూర్చున్నావు, నీ మంచం మీద పరుండి ఈ యొక్క వాక్యాన్ని వింటా ఉన్నావు, ఈ యొక్క ప్రశ్న ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభువునందు నీవు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా, పాప క్షమాపణ మారు మనసు అనుభవం పొందినటువంటి వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నావా? ఒకవేళ లేని పక్షం అయితే నిత్య నరకాగ్ని నీ కొరకై వేచి ఉంది. అయితే నీవు పాప క్షమాపణ మారు మనసు అనుభవం పొందటానికి నీవు ఇష్టపడితే ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. చిన్న మాట, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు అని ఈ దినాల్లో మనం చూస్తా ఉన్నాం. పగలు ఈ 2 దినాలు కొంచెం పర్లేదు, కానీ నిన్న ఈరోజు కొంచెం వర్షం పడటం ద్వారా కొంత చల్లగా ఉంది. కానీ మనం గత వారం 2 వారాల బట్టి చూస్తూ ఉంటే ఎండ తీవ్రత ఎంత భయంకరంగా ఉంటా ఉంది అంటే, మధ్యాహ్నం బయటికి రావాలి అంటేనే ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎండలో 1 గంట నిలబడితేనే చెమటతో ఈ యొక్క శరీరం మండిపోతా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈనాడు ఏసీలు కొనుగోలు ఎక్కువైపోయింది, లేదా ఈ యొక్క కూలర్లు కొనుగోలు ఎక్కువైపోయింది, లేదా ఇవేవీ లేవి. మరీ పేదవాడైతే ఆ యొక్క వస్త్రాలు తడిపి ఆ గుమ్మాలకి కట్టి ఫ్యాన్ వేసుకొని ఆ ఎండ వేడిమి నుండి దూరం అవటానికి, కొంత చల్లదనం పడటానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎండ తీవ్రతే ఇలా ఉంటే, ఒకవేళ నీవు పాప క్షమాపణ మారు మనసు అనుభవం పొందకపోతే, నీవు ఆ యొక్క తీక్షణమైనటువంటి అగ్నిగుండంలో నీవు వేయబడితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? అయితే అక్కడ ఒకవేళ నువ్వు అగ్నిలో వేయబడితే, మంటల్లో వేయబడితే కాలి మాడి మసైపోయి మరణిస్తాననుకుంటా ఉన్నావేమో, కానీ అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, అగ్ని ఆరదు పురుగు చావదు. అగ్ని ఆరదు పురుగు చావదు. ఇదే 2వ మరణం అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అక్కడ ఏముంటుంది అంటే, ఏడ్పు పండ్లు కొరుకుట అనేటటువంటిది ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తాం. అట్టి భయంకరమైన స్థితి నుండి నీవు తప్పించబడాలంటే, ప్రభు నీ కొరకై చేసినటువంటి ఆ కార్యాన్ని తలంచుకొని పాప క్షమాపణ అనుభవం పొందాలనేది ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. తద్వారా 2వదిగా మనం అక్కడ చూస్తా వచ్చింది ఏంటిదంటే, పరిశుద్ధపరచబడినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. 2వదిగా మనం అక్కడ ఏం చూస్తా వచ్చామంటే, పరిశుద్ధపరచబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, 19వ వచనం లేదా 17వ వచనం. అక్కడ ఏం వ్రాయబడతా వచ్చిందంటే, వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకున్నాను అని ప్రభు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదని అక్కడ వ్రాయబడతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటను బట్టి మనము 14వ వచనం చూస్తే, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి. కాబట్టి ఆయన అర్పణ ద్వారా నీవు నేను పరిశుద్ధపరచబడ్డాము అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఇక 3వదిగా కనుక మనం అక్కడ గమనిస్తే, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, 19వ వచనం నుండి 25వ వచనం వరకు మనం అక్కడ గమనిస్తే, ఇందాక మనం చూస్తూ వచ్చాం 22వ వచనంలో చివర్లో, యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. యథార్థ హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరుదాం అంటే, 3వ మాట ఏంటిది అంటే, ప్రవేశము అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. ఈ రాత్రికాల సమయం ప్రత్యేకంగా ఈ మాట గురించే మనం కొంత ధ్యానాంశం కలిగి ఉండబోతా ఉన్నాం. ప్రవేశము అనేటటువంటి మాట గురించి మనం కొంత ధ్యానాంశం కలిగి ఈ కూడిక ముగించుకోవటానికై మనం ప్రయత్నం చేస్తాం. ఎవరు ఆ యొక్క సన్నిధానములో ప్రవేశిస్తారు
అంటే ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, మనం ఇక్కడ ఒక మాట చదువుదాం. 22వ వచనం మనం గనక చదివితే, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లును ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. కాబట్టి దేవుని సన్నిధానానికి చేరటానికి ఇక్కడ ప్రాముఖ్యంగా 4 విషయాలు వ్రాయబడతా ఉన్నాయి. 4 విషయాలు మన జీవితంలో అవసరత కలిగి ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. వాటిలో మొదటిది ఏంటిది అంటే క్లీన్ కాన్షియస్, అంటే నిర్మలమైన మనస్సాక్షి, అంటే కల్మషము లేని మనస్సాక్షి అనేటటువంటిది అవసరం. దేవుని సన్నిధానంలోనికి మనం ఎలా పడితే అలా, ఎవరు పడితే వారు వెళ్ళలేం. కానీ నిర్మలమైన మనస్సాక్షి కలిగినటువంటి వారు మాత్రమే ఆయన సన్నిధానం, అంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎవరు వెళ్ళగలరు అంటే మొదటిది నిర్మలమైన మనస్సాక్షి కలిగినటువంటి. అందుకే మనం చూస్తాం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనించేది ఏంటిదంటే, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఏంటిదండి వారిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా? ఇద్దరిలో బుద్ధి ఉంది, ఇద్దరు కన్యకలే. అయితే ఒకరిలో బుద్ధి అనేటటువంటిది లోపించింది, ఒకరు బుద్ధి అనేటటువంటిది కలిగి ఉన్నారు. ఏంటిది అక్కడ ఉన్నటువంటి భేదం అంటే, ఒకరు సిద్ధపడి ఉన్నారు సంపూర్ణంగా, అంటే వారు తీసుకొచ్చినటువంటి దివిటీలతో పాటుగా బుద్ధి కలిగినటువంటి వారు నూనె కూడా తెచ్చుకున్నారు. ఒకవేళ ఏమైనా ఆరిపోతే దివిటీలు నూనె వేసి వాటిని వెలిగించుకునే దాని కొరకై వారు దివిటీలతో పాటు నూనె కూడా తెచ్చుకున్నారు. వారికి వినబడుతూ వచ్చింది ఆ యొక్క స్వరం, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తా ఉన్నాడు, పెండ్లి కుమారుడు వస్తా ఉన్నాడు అన్నప్పుడు బుద్ధి కలిగినటువంటి ఆ కన్యకలు వెంటనే వారు దివిటీలు చేతబట్టుకొని ఆయనతో కూడా వెళ్ళగలిగారు. ఆ స్వరం విన్నప్పుడు బుద్ధి లేని కన్యకల యొక్క ఆ దివిటీలో ఆరిపోతా ఉన్నప్పుడు ఈ బుద్ధి కలిగినటువంటి వారిని అడుగుతా ఉన్నారు, అయ్యా అమ్మా మాకు కూడా కొంచెం నూనె ఇవ్వండి అంటే వారు ఏమన్నారు, మీకు మాకు సరిపోదు అన్నారు. అంటే ఆ నూనె అనేటటువంటిది ఎవరికి వారికి వ్యక్తిగతమైనది, ఒకరిది ఒకరికి ఇచ్చేది కాదు. కాబట్టి పాప క్షమాపణ, మారు మనస్సు అనేటటువంటిది ఎవరికి వారికే చెందింది. అంతే తప్ప నేను మారు మనసు పొందితే నా భార్యకి అది చెందదు, నేను మారు మనసు పొందితే నా బిడ్డలకు అది ఉపయోగం లేదు. ఎవరికి వారుగా ఆ యొక్క పాప క్షమాపణ, మారు మనసు అనుభవం పొంది ఉండాలనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆ రీతిగా ఎవరు ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా వెళ్ళగలుగుతారంటే, మొదటిదిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నది ఏంటంటే, ఈ యొక్క 22వ వచనం 10వ అధ్యాయంలో క్లీన్ కాన్షియస్, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి అనేది మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా గనక మనం చూస్తే సిన్సియర్ హార్ట్. రెండవదిగా మనం చూస్తే సిన్సియర్ హార్ట్, యథార్థమైన హృదయము కలిగి ఉండాలి. క్లీన్ కాన్షియస్ కలిగి ఉండాలా. రెండవదిగా సిన్సియర్ హార్ట్, యథార్థమైన హృదయము కలిగి ఉండాలి. మూడవదిగా గనక మనం చూస్తే అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసములో నిశ్చయత కలిగిన వారంగా మనము నిజముగా విశ్వాసులమని నిశ్చయత కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. అంతేకాని విశ్వసించాము అన్నట్లుగా ఉంటూ అవిశ్వాసులముగా ఉండకూడదు. కాబట్టి మనం గమనిస్తా ఉన్నాం, ప్రభువారు అర్ధరాత్రి సమయంలో ఆ రీతిగా మరి నీటి మీద నడుస్తూ వారు ఉన్నటువంటి ఆ దోణి దగ్గరికి వస్తా ఉన్నాడు. పేతురు, యోహాను వారు ఆ దోణిలో ముందు వెళ్తా ఉన్నారు. వారి దగ్గరకు వస్తా ఉన్నప్పుడు వారు అనుకున్నారు, ఇదిగో అమ్మో భూతం వస్తా ఉంది, దయ్యం వస్తా ఉందంటే ప్రభువు చెప్పాడు, భయపడకండి,
నేనే అని ప్రభువారు చెప్పినప్పుడు పేతురేమన్నాడు, నీవే అయితే ప్రభువా నేను కూడా నిలబడి నడిచేటట్లుగా ఏమన్నాడు, ఆజ్ఞయి అంటే సరే పేతురా రా అన్నాడు. పేతురు లేచి ఆ యొక్క దోణి దిగి నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు కొంత దూరం నడిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ తుఫాను, ఆ గాలికి అటువైపు చూసి ఏమయ్యాడు, భయపడి నీటిలో మునిగిపోసాగాడు. అప్పుడు ఏమన్నాడు ప్రభు, అల్ప విశ్వాసి ఎందుకు కాబట్టి అనేక పర్యాయాలు మన జీవితంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారంగా ఉండకుండా అనేక పర్యాయాలు మన జీవితంలో అల్ప విశ్వాసము లేదా విశ్వాస రాహిత్యము లేదా విశ్వాస ఘాతకము అనేటటువంటివి మన జీవితాల్లో ఉంటా ఉన్న కారణం చేత ప్రభు ఇక్కడ అంటా ఉన్నాడు, అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్, నిశ్చంత కలిగినటువంటి విశ్వాసము కలిగిన వారుగా ఉండాలి అనేది ప్రభు అక్కడ చెప్తా ఉన్నాడు. 4వదిగా గనక మనం చూస్తే వాష్డ్ బాడీ అనేది అంటే కడగబడినటువంటి దేహము, శరీరము కలిగిన వారంగా మనం అక్కడ ఉండాలనేది చూస్తాం. అందుకే ఇక్కడ చూస్తా ఉన్నాం, చూడండి ఏమన్నాడంటే, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై యుండి అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసినటువంటి లేదా కడగబడినటువంటి శరీరము కలిగినటువంటి వారముగా ఉండాలి అనేది మనం అక్కడ చూస్తాం. అందుకే మనం ఈ యొక్క నిర్గమాకాండం 30వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే, ఈ యొక్క నిర్గమాకాండం 30వ అధ్యాయం కనుక చూస్తే, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారములో మనకి ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, 3వదిగా అతి పరిశుద్ధ స్థలము అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. అయితే ఈ నిర్గమాకాండం 30వ అధ్యాయంలో మనం గమనిస్తే 17వ వచనంలో కనుక చూస్తే అక్కడ వ్రాయబడతా ఉంది, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము వేయినప్పుడు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావక ఉన్నట్లు నీళ్లతో కడుగుకొనవలెను. కాబట్టి నీళ్లతో కడుగుకొన్న తర్వాత వారు కాళ్ళు చేతులు నీళ్లతో కడుగుకొని శుద్ధీకరించబడినటువంటి తర్వాత మాత్రమే వారు ఏం చేయాలంట, అక్కడ మనం గమనిస్తా ఉన్నది ఏంటంటే, సేవ చేసేటప్పుడు ఆ రీతిగా ఉండాలంట. యెహోవాకు హోమధూపం అర్పించేటప్పుడు ఆ రీతిగా ఉండాలంట. బలిపీఠమునద్దకు వచ్చినప్పుడు ఆ రీతిగా ఉండాలంట. కడుగు కొనకపోతే అక్కడ ఏమి వ్రాయబడిందంటే మరణం ఉంది అనేది వ్రాయబడింది. కాబట్టి అపవిత్రతతో గనక ఆ యొక్క సన్నిధిలో ప్రవేశిస్తే అక్కడ మరణం ఉంది అనేది వ్రాయబడతా ఉంది. అందుకే మనం చూస్తాం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉంది, చూడండి 25వ వచనం మధ్య నుంచి మనం అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అర్పించుకొనెను అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ స్నానము చేసి అనేటటువంటిది మనం నిర్గమాకాండంలో మన 30వ అధ్యాయంలో మనం చూస్తా వచ్చినటువంటిది. అక్కడ ఏంటిది అంటే ఆ యొక్క గంగాళములో ఉంచబడినటువంటి నీరు,
ఆ యొక్క సేవ చేసేటప్పుడు, ఆ ధూపవేదిక దగ్గరికి వెళ్ళేటప్పుడు, అర్పణ అర్పించేటప్పుడు వారు ఏ రీతిగా శుద్ధీకరించబడి ఆ రీతిగా వెళ్ళాలో, ఆ రీతిగానే దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు కూడా శుద్ధీకరించబడినటువంటి వారంగా, ఎలా అంటే వాక్యం అనే ఉదకముతో, వాక్యం అనే నీటితో శుద్ధీకరించబడినటువంటి స్థితి కలిగినటువంటి వారముగా మనము ప్రవేశించాలి అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కాబట్టి మనము ఆ యొక్క సన్నిధిలో ప్రవేశించడానికి మనము కలిగి ఉండాల్సినటువంటి 4 విషయాలు ఏంటిది అంటే, క్లీన్ కాన్షియస్ అంటే ఏంటిది అంటే నిర్మలమైన మనస్సాక్షి. రెండవదిగా సిన్సియర్ హార్ట్, యథార్థమైనటువంటి హృదయం. మూడవదిగా అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్, నిశ్చయిత కలిగిన విశ్వాసము. నాలుగవదిగా వాష్డ్ బాడీ అంటే కడుగబడిన శరీరము కలిగి ఉండాలి అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఈ 4 ఉన్నప్పుడు మాత్రమే మనం ఆయన సన్నిధిలోనికి ప్రవేశించగలం. కాబట్టి మనం వెనక ఉన్నటువంటి ఈ యొక్క అంశంలో మనం చూస్తా ఉన్నాం, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా వెళ్ళాలి అంటే ఈ 4 గంటల అనుభవం నీ నా జీవితంలో అవసరమై ఉన్నది అనేది ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తాను. అయితే ఈ 4 విషయాల గురించి మనము ధ్యానించలేము, కానీ ఒక్క విషయాన్ని గురించి మాత్రం ఈ దినాన్న మనం కొంత ధ్యానించి ఆ రీతిగా ముగించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఏంటిది అంటే, మొదటిదిగా మనం చూస్తూ ఉంది ఏంటంటే క్లీన్ కాన్షియస్, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. అందుకే ఇక్కడేం రాస్తూ వచ్చాడు అంటే, చూడండి ఇక్కడ 22వ వచనంలో మొదటి లైన్లో మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. ఎందుకు క్లీన్ కాన్షియస్ అంటే కల్మషము లేనటువంటి హృదయం, కల్మషము లేనటువంటి మనస్సు. అంటే అనేక పర్యాయాలు మన మనస్సు ఎలా ఉంటుందంటే కల్మషముతో నింపబడి ఉంటుంది, కల్మషముతో నింపబడి ఉంటుంది. అంటే ఏ రీతిగా అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము గనక మనం 23వ అధ్యాయము 27వ వచనాన్ని గనక మనం గమనిస్తే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నారు అనేది మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ వ్రాయబడతా ఉంది, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి. కాబట్టి ఎందుకు దేవుడు ఆ మాట వాడుతూ వచ్చాడు? అక్కడ గ్రంథకర్త చేత ఆ మాట కల్మషము లేనటువంటి మనసాక్షి అంటే అనేక పర్యాయాలు మన జీవితంలో కల్మషానికి తావిచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. బయటికి మనం ఎలా ఉంటామంటే సున్నము కొట్టిన సమాధులు కదండి. ఈ మధ్య గత నెలలో అనుకుంటా కదా, మనం మార్చి నెల చివరి తారీఖు 30వ తారీఖు అనుకుంటా మనం సమాధుల దగ్గరికి వెళ్ళుంటారు చాలామంది. సమాధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు దానికి ముందు రోజు ఏం చేస్తారు, ఆ యొక్క సమాధులన్నిటినీ చక్కగా అలికి లేదా వాటికి మంచిగా రంగులేసి ఆ యొక్క ఆదివారం తెల్లవారుజామున ఎందుకు వెళ్తారు? ఆ సమాధులను చూడటానికి వారు వెళ్తా ఉన్నారు. ఎక్కడిది ఆచారం అంటే ఆనాడు మరియ వెళ్ళింది, తెల్లవారకు ముందే యేసుక్రీస్తు వారు తిరిగి లేస్తాను అని చెప్పినటువంటి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆమె తెల్లవారేలింది. దేని కొరకంటే సజీవుడైనటువంటి వానిని
చూడటానికి వెళ్ళింది. కానీ ఈనాడు ఎందుకు వెళ్తా ఉన్నారు? ఈనాడు ఆ యొక్క సమాధులు ఎందుకు కలుగుతా ఉన్నారు? ఈనాడు ఎందుకు సమాధుల దగ్గరకు వెళ్ళి మైనపత్రులు వేసి, పూలు వేసి, రంగులేసి రకరకాలుగా ఎందుకు అలంకరిస్తా ఉన్నారు అంటే, ఎందుకు అలంకరిస్తా ఉన్నారు? ఎందుకండి? ఎందుకు అలంకరిస్తా ఉన్నారు? కారణం ఏంటిది? కారణం ఎవరికి తెలియదు. ఎందుకు అలంకరిస్తారో తెలియదు. ఏదో ఆచారం. అందుకే మనం ఇక్కడ చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే గనక చూడండి, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారు. ఈ ఆచారాలు, ఈ అలవాట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంట? పెద్దల దగ్గర నుంచి కదండి. వివాహ సమయంలో కూడా మూట కడతారు. మూట కడటానికి దానికి ఒక అంత రేటు కదా. మూట కట్టాలంటే రేటు, తర్వాత మూట విప్పాలంటే రేటు. దీని కొరకై ఈ ఆచారాలన్నీ వచ్చినట్లుగా మనం చూస్తాము. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆయన సమాధిలో లేడు. ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. తర్వాత మనం ఇందాక చదువుకుంటూ వచ్చాం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం. ఆయన వచ్చేటప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత దానికి ముందు వచ్చినమమ్మ, ఇందాక మనం చదివిన వచనం, ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి. కాబట్టి నిద్రించిన వారు ఎప్పుడు లేస్తారు అంటే ప్రభు రాకడ సమయం, ప్రభు యొక్క ఆ కడబూర శబ్దము వినినప్పుడు మృతులైన తన వారందరూ కూడా లేస్తారు అనేది మనం చూస్తా ఉన్నాం. అప్పటి వరకు అక్కడ ఏముందంటే, దేని అలుకుతా ఉన్నారంటే, కుళ్ళిన శరీరానికి, ఎండిన ఎముకలకు ఆ యొక్క కంపు కొట్టేటటువంటి ఆ మట్టిని అలికి శుద్ధి చేసి దానికి దండలేసి మైనపత్తులు పెట్టి రకరకాలుగా అలంకరించే వారంగా ఉంటాం. ఆ రీతిగా మన జీవితాలంతా ఉన్నాయి అంటా ఉన్నాయి. ఆ కారణం చేత అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, వేషధారులారా అనేటటువంటి మాట వ్రాయబడతాం. అందుకే ఈనాడు అనేకులు ఆ రీతిగా ఉంటాం. ఆచారాలు అవలంబిస్తూ ఉన్నారు, కానీ వారి జీవితంలో దేవుని వాక్యానికి స్థానము లేనటువంటి జీవితం కలిగిన వారుగా ఉంటాం. అందుకే కింద కూడా వ్రాయబడతా ఉన్నటువంటి ఆ మాట ఏంటిది అంటే, అక్కడ ఏముందంటే వ్రాయబడినటువంటి ఆ మాట, వారు కనబడటానికి నీతిమంతులుగా కనబడతా ఉన్నారు. కానీ అంటే ఈ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం, 28వ వచనం, వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడతా ఉన్నారు, కానీ లోపల వేషధారణ, అక్రమము ఉంది అనేది మనం అక్కడ చూస్తాం. ఆ కారణం చేత అంటా ఉన్నాడు, కల్మషము లేని మనస్సు అంటా ఉన్నాడు. అందుకే మనం మరొక మాట గనక మనం గమనిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం గనక గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే, 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉంది. చూడండి ఏమనంటే, మీరు వ్రాసిన వాటి విషయము ముట్టకుండుట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ, ఒక్క నిమిషం అమ్మా చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం,
ప్రియులారా, మనకు ఈ వాగ్దానములున్నవి గనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులుగా చేసుకు. కాబట్టి కల్మషం ఉంది కాబట్టి ఆ కల్మషము నుండి మనం పవిత్రపరచబడాలి. ఎందుకు ఇక్కడ రాయబడతా ఉంది ఈ మాట అంటా ఉన్నాడంటే, ప్రియులారా, మనకి వాగ్దానం ఉన్నది గనుక దేవుని భయముతో, ఈనాడు దేవుని భయం అనేటటువంటిది లేనివారుగా ఉన్నారు. ఇష్టానుసారముగా ఇచ్చ వచ్చినట్లుగా ప్రవర్తిస్తా ఉన్నాం. బయట దేవుని మందిరం వెళ్తే ఆ చెంపలు వాయించుకుంటా ఉన్నామే, కానీ మన బ్రతుకును మాత్రం మార్చుకొని వారంగా ఉంటాం. ఎందుకు ఇక్కడ కల్మషం ఉంది, పరిశుద్ధపరచబడాలి అంటా ఉన్నాడంటే, ఈ యొక్క 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం కనుక మనం గమనిస్తే, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధమో, అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడ, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక ఏమి అనేటటువంటిది మనం చూస్తాం. ఇవి మన జీవితాల్లో ఉన్నాయి. ఆ కారణం చేత మనము కల్మషము నుండి పరిశుద్ధపరచబడాలి అనేటటువంటిది అక్కడ మనకి చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈనాడు వివాహాలు జరిగే సమయంలో ఇక్కడ మరి బాప్తిసం తీసుకున్నటువంటి అమ్మాయి ఉండొచ్చు. అయితే వారికి ఎవరిని చూస్తా ఉన్నాం? తిరిగి బాప్తిసం తీసుకున్న అబ్బాయి అయితేనే వారి కుటుంబం సంతోషకరంగా ఉంటుంది. అలా లేదు. అలా లేని కారణం చేత ఈనాడు ఎన్నో కుటుంబాలు పతనమైపోతా ఉన్నాయి. నా జీతం నా ఇష్టం అనేటటువంటి పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితికి ఈనాడు సమాజాలు దిగజారిపోయినాయంటే, ఎంత భయంకరమైన పరిస్థితికి కుటుంబాలు దిగజారిపోయినాయంటే, కల్మషముతో నింపబడతా ఉన్నాయి. ఒకరిని ఒకరు నమ్మలేనటువంటి పరిస్థితి. భర్తను భార్య నమ్మదు, భార్యను భర్త నమ్మదు కదండి. ఒక్కటే ఉదాహరణ ఏంటిదంటే, నీ భర్త నీ ఫోను ఓపెన్ చేయగలడా? చెప్పండి. కారణం ఏంటిదంటే, నీ పాస్వర్డ్ నీదే, నువ్వు చెప్పు. నీ భార్య నీ భర్త ఫోను ఓపెన్ చేయగలదా? లేదు. కారణం ఏంటిదంటే, ఎవరి రహస్యాలు వారివే కదండి. ప్రతిదానికి పాస్వర్డ్. బిడ్డలు తల్లిదండ్రుల ఫోన్లు ఓపెన్ చేయలేరు, తల్లిదండ్రులు బిడ్డల ఫోన్లు ఓపెన్ చేయలేనటువంటి దుస్థితి. కారణం ఏంటిది అంటే, ఏదో ఉంది అక్కడ. అందుకే మనం చూస్తూ వచ్చాం ఎఫెసీ పత్రికలో ఏమని, అక్కడ కళంకము, ముడత, డాగు, అట్టిది మరి ఏదైనా. కారణం ఏంటిదంటే, కళంకం ఉంది, మడత ఉంది అంటే మడతలో ఏదో ఉంది. మడత పెట్టామంటే అక్కడ ఏదో దాచామని అర్థం, అక్కడేదో రహస్యం ఉంది అని అర్థం. ఈ మధ్యకాలంలో ఎక్కడో చెప్పాను, గుర్తులేదు. ఈ మధ్యకాలం మనందరికీ తెలుసు, 2000 నోట్లు కదా రద్దు చేశారు. రద్దు చేస్తే కానీ సహోదరుల యొక్క భాగవతాలన్నీ బయటపడలా. రద్దు చేసిన తర్వాత కొన్ని దినాల వరకు పర్లేదు, కానీ ఆ యొక్క రద్దు చేసి మార్చుకోవటానికి సమయం అయిపోతా ఉన్నటువంటి సమయాల్లో అక్కగారులు ఏం చేశారు, ఆ చీర మడతల్లో ఎక్కడ దాచారు, ఏ అలమారలో దాచారు, ఏ బియ్యపు డబ్బాలో దాచారో మొత్తం బయటికి తీసి అప్పుడు తీసుకొస్తే కొన్ని వేల రూపాయలు. ఎవరో కాదు, మా చెల్లి అట్లా చేసింది. ఆవిడ దగ్గర 30,000 రూపాయలు ఉందంట. మా బావ అంటాడు ఒక మాట, వీళ్ళు సంవత్సరానికి ఒకసారి నోట్లు మారిస్తే బాగుండు అంటాడు. సంవత్సరానికి ఒకసారి నోట్లు మారిస్తే ఏ మడతల్లో పెట్టారో, ఏ అరల్లో పెట్టారో కదా, అవన్నీ బయటకు వస్తాయి, చాలా బాగుంటుంది అంటాడు. కాబట్టి అట్టిది మరి ఏదైనా అంటాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, కల్మషము లేనటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా మనం ఉండాలనేది చెప్తా ఉంది.
అక్కడ రెండవదిగా గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, మొదటిదిగా కల్మషము లేనటువంటి మనస్సాక్షి. రెండవదిగా ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉంటా ఉంది అంటే, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయములు ఓడ బద్దలైపోయిన వారు వలె చెడియున్నారు అంటా ఉన్నాడు. అట్టి మనస్సాక్షి విషయములు, అట్టి మనస్సాక్షి అంటే ఎట్టి మనస్సాక్షి అనేది మనం చూస్తే గనక 18వ వచనంలో మనం చూస్తాం. నా కుమారుడువైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. మంచి మనస్సాక్షి. అయితే ఆ మంచి మనస్సాక్షి లేకుండా ఎలా ఉన్నాయి జీవితాలంటే, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు అనేది మనం చూస్తా ఉన్నాం. ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఓడ బద్దలైపోతే ఏమవుతుందండి? ఓడ బద్దలైపోతే ఏమైతే చక్కగా ఈత కొట్టచ్చు అంటావా? ఓడ బద్దలైపోతే ఏమవుతుంది? సముద్రంలో మునిగిపోతుంది. సముద్రంలో మునిగిపోతుంది కదా. మరణం ఉంది అక్కడ, నష్టం ఉంది అక్కడ. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మంచి మనస్సాక్షిని వదిలేసి ఓడ బద్దలైపోయినటువంటి ఆ పరిస్థితిలో చెడిపోయినటువంటి స్థితి అక్కడ ఉంది. చెడిన మనస్సాక్షి అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా గనక మనం చూస్తే, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుంది. కాబట్టి ఇక్కడ ఏముందంటే ఆ అబద్ధికులు అనేది మనం చూస్తాం. ఏం చేస్తా ఉన్నారంటే, వారికి ఎలాంటి మనస్సాక్షి ఉందంట? వాత వేయబడిన మనస్సాక్షి. వారు ఏం చేస్తా ఉన్నారంటే, వివాహాన్ని నిషేధిస్తూ, అక్కడ ఏం రాయబడతా ఉందంటే, వివాహాన్ని నిషేధిస్తూ కొన్ని తినవచ్చు, కొన్ని తినకూడదని ఆహార నియమాలు విధిస్తా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అబద్ధికులు. తర్వాత 4వదిగా గనక మనం గమనిస్తే, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని గనక మనం చూస్తే, ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను బలహీనమైన మనస్సాక్షి. కాబట్టి 4వదిగా బలహీనమైన మనస్సాక్షి అనేది మనం అక్కడ చూస్తాం. 5వదిగా గనక మనం గమనిస్తే, తీతు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. తీతు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పవిత్రులకు అన్నియు పవిత్రములే కాని అపవిత్రులకు అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును అపవిత్రపరచబడి, కాబట్టి అపవిత్రమైనటువంటి మనస్సాక్షి. కాబట్టి ఆ కారణం చేత కల్మషమైన మనస్సాక్షి లేకుండా అంటా ఉన్నాడు. ఏంటి కారణం అంటే, అక్కడ మనకేముంది? అపవిత్రమైన మనస్సాక్షి ఉంటా ఉంది, వాత వేయబడిన మనస్సాక్షి ఉంటా ఉంది, చెడినటువంటి మనస్సాక్షి ఉంటుంది, కల్మషంతో నింపబడినటువంటి ఆ మనస్సాక్షి ఉంటా ఉన్నటువంటి కారణం చేత
మంచి మనస్సాక్షిని త్రోసివేసిన కారణం చేత అక్కడ వ్రాయబడతా ఉందంటే క్లీన్ కాన్షియస్ కలిగి ఉండాలి అనేటటువంటిది మనం చూస్తాం. అయితే దీనిలో మనం గనక గమనిస్తే ఇక్కడ చెడిన మనస్సాక్షి అనేటటువంటిది మనం చూస్తా వచ్చాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం గమనిస్తే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే చూడండి, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనయ్యును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. కాబట్టి వీరి మనసాక్షి ఎట్లా ఉంది అంటే మంచి మనసాక్షిని త్రోసివేసినటువంటి వారు. ఎవరు వీరంటే హుమేనయ్యును అలెగ్జాంద్రు అనేటటువంటి వారు. ఇక్కడ పౌలు గారు వారి పేర్లు చెప్పడానికి సైతం ఏ మాత్రమే కానీ వెనుకంజ వేయటం లేదు. కారణం ఏంటిదంటే అట్టి వారి గురించి బహిరంగంగా చెప్పటము ద్వారా మిగిలినటువంటి వారు జాగ్రత్త కలిగి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం ద్వారా వారి జీవితాలను వారు కాపాడుకున్న వారుగా ఉంటారు. ఒకవేళ లేని పక్షం అయితే వారు త్రోసివేసినట్లుగా వీరు కూడా మంచి మనస్సాక్షిని త్రోసివేసినటువంటి జీవితం కలిగిన వారుగా ఉంటారు. ఇది అంత భయంకరమైనటువంటి విషయం అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు సంఘాల్లో ఇలాంటి వారు ఎక్కువైపోతా ఉన్నారు. హుమేనైన్ లాంటి వారు ఎక్కువైపోతా ఉన్నారు. మంచి మనస్సాక్షిని త్రోసివేసి కల్మషముతో నింపబడినటువంటి స్థితి. పైకి వారు ఎలా ఉన్నారంటే సమాధుల వలె, సున్నం కొట్టిన సమాధుల వలె, వారు నీతిమంతుల వలె వారు ఉంటా ఉన్నారు. కానీ వారి లోపల ఏముందంటే కల్మషముతో నింపబడతా ఉంది. వారి లోపలేముందంటే అక్రమము నింపబడతా ఉంది. వారి లోపలేముంటా ఉందంటే అపవిత్రత నింపబడతా ఉంది. పైకి మాత్రం నీతిమంతుల్లాగా కనబడతా ఉన్నారు. అక్కడ మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినట్లుగా కన్యకల్లాగా వారందరూ కన్యకలుగా ఎలా ఉన్నారంటే ఇక్కడ వీరు కూడా ఎలా ఉన్నారంటే విశ్వాసులం అనేటువంటి పేరు తగిలించుకొని ఈనాడు సంఘాలను నష్టపరిచేవారుగా, ఈనాడు సహవాసాలను నష్టపరిచేటటువంటి వారుగా వారు ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎవరు వారంటే హుమేనైను అలెగ్జాంద్రు అనేటటువంటి వారు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు జాగ్రత్త సుమ. ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైనటువంటి దినాలలో ఉంటా ఉన్నటువంటి నీ నా జీవితాల్లో ఒకవేళ నీవు మంచి మనస్సాక్షిని త్రోసివేసినటువంటి స్థితి ఒకవేళ నీ జీవితంలో ఉందేమో జాగ్రత్త, గమనించు. దేవుని సన్నిధి అంటే ఒకనాడు పెందల కడే సమయానికి పరిగెత్తినటువంటి నీవు ఈనాడు ఎందుకు ఆలస్యం అవుతా ఉన్నావు? ఈనాడు ఎందుకు దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం వహిస్తా ఉన్నావు? ఈనాడు ఎందుకు దేవుని సన్నిధికి రావటానికి ఏముందిలే వెళ్దామంటూ ఏదో చివరి టైంలో ఎందుకు వస్తా ఉన్నావు? కారణం ఏంటిదంటే నీవు ఆ మనస్సాక్షి నుంచి తొలగించబడ్డావు. దేవుని సన్నిధికి వెళ్ళాలి, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి అనేటువంటి ఆ మనస్సాక్షి నువ్వు కోల్పోయిన కారణం చేత, ఆ హుమేనైను లాగా, ఆ అలెగ్జాంద్రు లాగా కోల్పోయిన కారణం చేత నీవు అలక్ష్యము అనేటటువంటిది, అపవిత్రత అనేటటువంటిది నీవు స్థానమిస్తా ఉన్నట్లుగా మనం చూస్తాము కదండి. ఈనాడు అనేక పర్యాయాలు, అనేక సందర్భాల్లో మనం ఏం చూస్తామంటే దేవుని సన్నిధిలోకి వచ్చి పాటలు పాడతాం, దేవుని వాక్యం చదువుతాము, ఆరాధన చేస్తాం, ప్రభువుల్లో పాల్పొంపులు పొందుతాం. తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత పాత జీవితానికి మనం వెళ్ళిపోతాం. అందుకే పేతురుని అంటా ఉన్నాడు, పేతురు నేను చేపలు పట్టడానికి వెళ్తా ఉన్నాను అంటే వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము కూడా మరలా వస్తాం. అందుకే అక్కడ ప్రభువారు ఏమంటా ఉన్నాడంటే వారిని చూసి చిన్నపిల్లలారా అంటా ఉన్నాడు.
అంటే వారి స్థాయి ఎలా ఉందంటే, శిష్యులు అనబడినటువంటి ఆ స్థాయి నుండి వారు ఎక్కడికి దిగజారారు అంటే చిన్న పిల్లలారా అనేటటువంటి స్థాయికి. చిన్నపిల్లలారా, చిన్నపిల్లలంటే కదండి శిష్యులు అంటే వారు చేసేటటువంటి పనులు వేరు, చిన్నపిల్లలంటే వారు చేసే పనులు వేరు. తిరిగి పాత జీవితం, తిరిగి రోత జీవితంలో ప్రవేశించినటువంటి ఆ స్థితి కారణం చేత వారు ఆ రీతిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి ఆ మాట ఏంటిది అంటే, మనం చూస్తా ఉన్నాం, త్రోసివేసి, అట్టి మనస్సాక్షిని త్రోసివేసినటువంటి వారై, రెండవదిగా విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె వారు చెడిపోయారు. ఓడ బద్దలైపోయినటువంటి స్థితి అంటే వారు చెడిపోయినటువంటి స్థితి కలిగిన వారుగా ఉన్నారు కదండి. ఓడ బద్దలైతే ఏమవుతుంది? నీళ్ళలోకి మునిగిపోతుంది, శరీరాలు ఏమవుతాయి? కుళ్ళిపోతాయి, పనికి రాకుండా పోతాయి, మరణం దాపురిస్తుంది. చెడిపోయినటువంటి స్థితి కదండి. చనిపోయినటువంటి వ్యక్తి మనకెంత ప్రీతిపాత్రమైనప్పటికీ కూడా, ఎంత ప్రీతిపాత్రుడైనప్పటికీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఒక్కరోజు లేదా మహా అయితే 2 రోజులు ఉంచిన తర్వాత ఏమంటారు? వాసన కొడుతుందండి, తీసివేయండి. వాసన కొడుతుంది, తీసివేయండి. కారణం ఏంటిదంటే ఆ శరీరం ఏమైంది? చెడిపోయింది. ఆ రీతిగా నీ మనస్సాక్షి కనుక చెడిపోతే మంచి వాటి మీద లక్ష్యం ఉండదు, కానీ దేని మీద లక్ష్యం ఉంటుంది? చెడిపోయినటువంటి వాటి వైపే నీ దృష్టి ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనిస్తాం. చెడిపోయినటువంటి వాటి మీద, చెడిపోయిన స్థితి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆ యొక్క హుమెనైన యొక్క రెండవ లక్షణం ఏంటిది అంటే చెడిపోయిన స్థితి అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో మనం చూస్తా ఉన్నటువంటిది ఏంటంటే కదా, వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షించబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. ఎవరికి అప్పగించాడంట? సాతానుకు అప్పగిస్తే వారి జీవితం ఎట్లా ఉంటుంది? 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది కదా. వారు అనుకున్నదే చేయొచ్చు, వారి ఇష్టానుసారంగా జీవించవచ్చు కదా. సాతాను యొక్క ప్రలోభకు లోబడిన కారణం చేత ఏమైంది? అవ్వ జీవితంలో ఏమైంది? ఆదాము జీవితంలో ఏమైంది అంటే అక్కడ ఆ సర్పం వలె వచ్చినటువంటి ఆ సాతాను అంటా వచ్చింది, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని చెప్పబడిందా అంటే చెప్పబడిందమ్మా. ఏం చెప్పబడింది? అదిగో అక్కడ కనపడుతుంది తోట మధ్యలో, మంచి చెట్ల తెలివినిచ్చు ఆ వృక్షము యొక్క చెట్ల ఫలము తినకూడదు. తింటే ఏమవుతుందంట? చస్తారు అని చెప్పాడయ్యా, చస్తారు అని చెప్పాడు. నిజమా? మీరు తింటే చావరయ్యా. మీరు ఎట్లా ఉంటారు? మీ కళ్ళు తెరవబడి దేవతల వలె ఉంటారంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ కాయ కోసుకొని తిన్నారు. మీరు గమనించండి, 2వ అధ్యాయము ఆదికాండము 9వ వచనం దయచేసి చదవండి ఒక మాట. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఉంచెను అనేది మనం చూస్తా ఉన్నాం. ఆ తోటలో ఉన్నవన్నీ ఎలా ఉన్నాయంట? ఆహారానికి మంచివి, చూపుకి రమ్యమైనవి. వాటితో పాటు జీవవృక్ష ఫలాన్ని ఉంచాడు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని కూడా ఉంచాడు. అయితే వీరు ఆ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలాలన్నీ తిన్నారా అంటే తినుంటారా? తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలాలన్నీ
మంచి ఫలాలే తినుంటారా? ఏమంటారు? అన్ని మంచి, చూడటానికి రమ్యంగా ఉన్నాయి, చూడటానికి ఇంపుగా, కంటికి ఇంపుగా ఉన్నాయి. ఆ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ తిన్నారా అంటే మనకు ఒకటే సమాధానం, తినలా. కానీ వాళ్ళ మనసు ఎక్కడుందంటే ఆ మంచి చెట్ల ఫలాన్ని, మంచి చెడ్డల తెలివినిచ్చేటటువంటి ఆ వృక్ష ఫలము మీదే ఉంది. కారణం ఏంటంటే అది తినొద్దన్నాడు, అది తినొద్దన్నాడు. కాబట్టి ఏదైతే మనం కాదంటామో దాని మీదే మన మనస్సు ఉంటుంది, దాని మీదే మనస్సు ఉంటుంది. ప్రభు ఏం చెప్పాడంటే, దేవుడు ఏం చెప్పాడంటే, సృష్టికర్త ఏం చెప్పాడంటే ఆ ఒక్క చెట్టు ఫలమే తినొద్దు అన్నాడు, జీవవృక్ష ఫలాన్ని తినమన్నాడు. అయితే తిన్నారా? అది తినలా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే కొన్ని ఫలాలు తినలే వాళ్ళు. ఏంటి కారణం అంటే వారికి ఆకలైనప్పుడు ఏదో తింటా ఉన్నారు, కానీ వారి మనసు దాని మీదే ఉంది. ఇది తినొద్దన్నాడు, ఇది తినొద్దన్నాడు, ఇది తినొద్దన్నాడు కదండి. అనేక పర్యాయాలు మన జీవితాలు అలా ఉంటాయి. ఏదైతే వద్దు అంటామో అది చేయటానికే మనం ఇష్టపడతా ఉన్నాం. కారణం ఏంటంటే మన జీవితాలు సాతానుకి అప్పగించబడినాయి, సాతానుకి చెరలో ఉన్నాయి, సాతాను చెరలో ఉన్న కారణం చేత కదా. అందుకే మనకు తెలిసినటువంటి ఒక విషయం, ఇట్లాగే ఒక యవనస్తుడు ఒక సేవకుని ప్రశ్నించాడంట, తినొద్దన్నది, చేయొద్దన్నది ఎందుకు చేస్తారు సార్ అనంట. అంటే ఆయన సమాధానం చెప్పలేకపోయి ఓసారి ఏం చేశాడంటే, మా ఇంటికి భోజనానికి రాయా, ఇంటి దగ్గర కూర్చొని మనం మాట్లాడుకుందాం, అక్కడ నేను కూడా కొంత ఆలోచన చేసి నీకు సమాధానం చెప్తాను అన్నాడట. సరే పలానా రోజు రమ్మన్నాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే ఆ యొక్క డైనింగ్ టేబుల్ మీద రకరకాలైనటువంటి భోజన పదార్థాలన్నీ పెట్టున్నాయి. ఫిష్ ఫ్రై ఉంది, ఫ్రాన్స్ కర్రీ ఉంది, మటన్ కర్రీ ఉంది, చికెన్ కర్రీ ఉంది, అన్నీ ఉన్నాయి. మంచి వాసనలు వస్తూ ఉన్నాయి, మంచి వాసన వస్తూ ఉంది. అయితే ఆయన చెప్పాడంట, అయ్యా ఇప్పుడే వస్తా, బయటికి వెళ్ళి డ్రింక్ తీసుకొని వస్తా, అదిగదిగో అక్కడ ఉంది చూడు, ఆ పాత్ర మీద మూత మాత్రం తీయబాకు, నేను వచ్చినాక తీస్తా, అది నీకోసం చాలా స్పెషల్గా చేశాను. ఏం చేశాను? స్పెషల్ ఐటెం నేను వచ్చినాక నీకు వడ్డిస్తా, అది మాత్రం నువ్వేమీ తీయొద్దు, మూత తీయబాకు అన్నాడు. తీయొద్దు అనేటప్పటికి ఈయనలో ఏమవుతుంది? ఆసక్తి పెరిగింది. ఏముందో ఏంటి అది, ఏమి దాచాడు? అరే ఫిష్ ఫ్రై ఉంది, ఫ్రాన్స్ కర్రీ ఉంది, మటన్ ఉంది, చికెన్ ఉంది, అన్ని రకాలు ఉంది, అదేంటో. సరే చూశాడు. ఈయన బయటికి వెళ్ళాడు, డ్రింక్ తీసుకొస్తానని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి ఆ డ్రింక్ తీసుకొచ్చే లోపు ఏమైంది? ఆ గదంతా కూడా ఏముందంటే ఈ యొక్క కోడి ఏకలతో నింపబడింది. కారణం ఏంటంటే ఆ గిన్నెలో ఏముంచాడంటే కోడి ఈకలు పెట్టి దాని మీద మూత పెట్టి ఫ్యాన్ స్పీడ్లో పెట్టాడు. అది ఎప్పుడైతే మూత తీయబడిందో ఆ ఈకలన్నీ ఎగిరి ఆ గదంతా వ్యాపించినాయి. ఆయన వచ్చిన తర్వాత అడిగాట, అయ్యా ఏంటి ఈకలు, నేను తీయొద్దన్న మూత తీసావా అంటే తలదించుకున్నాడంట. కనుక మానవ నైజం ఏంటిది అంటే, దేనినైతే కాదు అంటారో దానిని చేసేదని. కారణం ఏంటిదంటే సాతానుకు అప్పగించబడినటువంటి జీవితాలు, ఆ కారణం చేత, వారి మనసు చెడిన కారణం చేత, వారు ఓడబద్దలైనటువంటి ఆ స్థితికి లోనైన కారణం చేత వారిని సాతానుకు అప్పగించాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే ఈ యొక్క అలెగ్జాండర్ని, ఆ యొక్క హుమేనీని సంఘము నుండి బహిష్కరించాడు. ఒకవేళ వారిని కనుక బహిష్కరించి ఉండకపోతే ఆ సంఘము నష్టపోతుంది, ఆ కుటుంబం నష్టపోతుంది, ఆ సమాజము నష్టపోతుంది. అంత మాత్రమేనా? రండి చూద్దాం. ఈ యొక్క హుమేనీని గురించి కనుక మనం గమనిస్తే రండి చూద్దాం. ఇంకా వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటిది మనం చూద్దాం. చూడండి అక్కడ ఏమి వ్రాయబడిందంటే, తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మనం చూద్దాం. తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక గమనిద్దాం. చూడండి అక్కడ వ్రాయబడతా ఉంది, 2వ
అధ్యాయము, తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము నుండి గనక మనం చదివితే, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవైయుండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు, కొరుకుడు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనైను ఫిలోతును ఉన్నారు. వారిలో ఎవరున్నారంట? హుమెనైను ఫిలోతును ఉన్నారు. ఎలాంటి వారంట వారు? ఇక్కడ వ్రాయబడతా ఉన్నది, అపవిత్రమైనటువంటి వట్టి మాటలు మాట్లాడుతూ వారు భక్తిహీనులుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పైకేమో భక్తి కలిగిన వారి వలె నటిస్తారు, పైకేమో నీతిమంతుల వలె నటిస్తారు, కానీ లోపలంతా భక్తిహీనత, కపటముతో నింపబడినటువంటి వ్యక్తి ఈ హుమెనైను అనేది మనం చూస్తాం. కాబట్టి 4వదిగా ఈ యొక్క హుమెనైన్లో ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే భక్తిహీనత కలిగినటువంటి జీవితం, వట్టి వ్యర్థమైనటువంటి అపవిత్రమైనటువంటి మాటలు కదండి, అపవిత్రమైన మాటలు. అందుకే బైబిల్ గ్రంథంలో వ్రాయబడతా ఉంది, ముసలమ్మ ముచ్చటలకు దూరంగా ఉండాలి అని. అపవిత్రమైన మాటలు అంటే చెవులు కొరుకుతాయి కదా, చెవులు అప్పగించి వింటా ఉంటాం కదండి. మనకి ఆ యొక్క టీవీల్లో, ఆ యొక్క సెల్ ఫోన్లో ఈనాడు ఎక్కువైపోయిన కొలది సాతానుడు ఎంత భయంకరంగా మనల్ని మోసగిస్తా ఉన్నాడు అంటే అపవిత్రమైనటువంటి మాటలు, ద్వంద్వార్థాలతో కూడినటువంటి మాటలకి ఆకర్షించబడినటువంటి వారమై, లేచింది మొదలు నిద్రపోయేంత వరకు ఆ యొక్క సెల్ ఫోన్ కదండి. ఏంటి దానిలో మనం చూసేది ఏంటంటే జబర్దస్త్ అన్న కదా. ఏం చూస్తాం? జబర్దస్త్ అంట, అదేదో కంపెనీ అంట కదా. వాటిలో ఉండేటటువంటి అపవిత్రమైన మాటలు, ద్వంద్వార్థాలతో కూడిన మాటలకు చెవులు కోసుకుంటాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అలాంటి వారిలో హుమెనైను ఉన్నాడు. అతడి గురించి వ్రాయబడిన మాట ఏంటంటే భక్తిహీనుడు అనేటటువంటి మాట అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత కనుక మనం చూస్తే అతడు ఎలాంటి వాడు అంటే కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును అనేది మనం చూస్తా ఉన్నాం. కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకు అంటే గ్యాంగ్రీన్ వ్యాధి అంటే మీకు తెలుసా అండి? దాని గురించి నేను చూస్తూ చదివా. ఏంటిది అంటే అది ఎలాంటిది అంటే పైకి శరీరం బాగానే ఉన్నట్టుంటుంది, కానీ లోపల మాంసాన్ని కొళ్ళ చేస్తుంది, కండలని మాంసాన్ని కొళ్ళ చేస్తుంది. మీరు ఎప్పుడైనా కానీ గమనించుంటే షుగర్ వ్యాధిగ్రస్తులు, షుగర్ వచ్చిన వాళ్ళని కనుక మీరు గమనిస్తే షుగర్ కంట్రోల్ కానటువంటి వారు ఏదైనా చిన్న దెబ్బ తగిలితే అక్కడ పుండు ఏర్పడుతుంది. పుండు ఏర్పడిన తర్వాత పైకి బాగానే ఉంటుంది, మానిపోయినట్టు ఉంటుంది, కానీ కొంతకాలానికి ఆ యొక్క వేలు ఏమవుతుంది? ఉబ్బిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే వేలు తీసేయాలయ్యా అంటాడు. కారణం ఏంటంటే లోపల మాంసం అంతా ఏమైంది? కుళ్ళిపోయి సరే వేలు తీసేశారు, బాగుపడింది అంటే లేదు, అది పాక్కుంటూ వచ్చింది, పైకి కనబడటం లేదు కానీ అది పాక్కుంటూ వచ్చింది. కాలు తీసేశారు, ఆ తర్వాత మోకాల వరకు ఆ తర్వాత బాగుపడింది అంటే లేదు, మరింత పైకి పాకింది, చివరికి జీవితమే నాశనమైంది, మరణం అనేది ఆవశ్యకమైంది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, కొరుకుడు పుండు అంటే అది. అంతేకాకుండా మనం ఇంకోటి కనుక జ్ఞాపకం చేసుకుంటే మనకి ఈ మధ్య ఎక్కువ అవుతా ఉంది, చాలా మందిలో క్యాన్సర్. చాలా ప్రమాదకరమైంది క్యాన్సర్ కదండి. క్యాన్సర్ అని తెలిస్తే అక్కడ కీమోథెరపీ చేస్తారు, కానీ ఆ తర్వాత మరలా కొంతకాలానికి మరొక భాగానికి వచ్చింది, మరలా కీమోథెరపీ కొంతకాలానికి ముదిరిపోయిందయ్యా, మేమేం చేయలేం కదా, చివరికి మరణం. అలాంటి స్థితి, అలాంటి జీవితం కలిగినటువంటి ఆ వ్యక్తి ఈ హుమెనైన్ అనేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఉండటం ద్వారా, వారి యొక్క చెడ్డ మాటల ద్వారా, వారి యొక్క అపవిత్రమైన మాటల ద్వారా, వారి యొక్క భక్తిహీనత ద్వారా
కొరుకుడు పుండు వలె ఆ సంఘాన్ని నాశనం చేసేవారుగా ఉంటా ఉన్నారు. ఈనాడు సంఘం అంటే సంఘముగా ఉండటంలే. ఏదో రీతిగా స్టేజ్ మీద కనపడాలా, ఏదో రీతిగా పెత్తనాలు చేయాలా, పదవులు కావాలా, దాని కొరకు ఏమైనా చేయటానికి సిద్ధపడి సంఘాలు నాశనం చేసేటటువంటి వ్యక్తులు ఈనాడు తయారవుతా ఉన్నారు. ఏదో సంఘస్థులే అనుకుంటా ఉన్నాం, కానీ ఈనాడు చాలా మంది సేవకుల యొక్క బ్రతుకులలా ఉన్నాయి. వారి జీవితం మారలే, వారి బ్రతుకు మారలే, కానీ సేవకులని ముసుగు వేసుకొని వారు కొరుకుడు పుండులాగా ప్రాకుతూ సంఘాలనే నాశనము చేసేవారుగా ఉంటా ఉన్నారు. వారి యొక్క వ్యక్తిగత కాంక్ష, వారి ఉద్దేశాలు నెరవేర్చుకునే దాని కొరకై, వారి ఆశ, వారి కోరిక నెరవేర్చుకునే దాని కొరకై ఈనాడు సంఘాలను నాశనము చేస్తా ఉన్నారు. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, అలాంటి వారిని అంటా ఉన్నాడు. అందుకే వారిని సాతానుకి అప్పగించే, వారిని వెలివేశానంటా ఉన్నారు. అలాంటి వారిని వెలివేయకపోతే ఈనాడు సంఘాలు నష్టపోతాయి, ఈనాడు కుటుంబాలు నష్టపోతాయి. జాగ్రత్త సుమా. చాలా మంది చక్కగా మందిరానికి వస్తారు, అయిపోయిన తర్వాత సాయంకాలం, నీకు తెలుసా అక్క, జార్జి గారు నీకు తెలుసా అక్క, కదండి కదా అనగా జార్జి గారు అనగానే చెవి ఇంత దగ్గర పడు, అక్క ఏమైంది అక్క, ఏం చేశాడు, ఇట్ట అంట కదా అక్క, అవునా. జాగ్రత్త సుమా, జాగ్రత్త. అలాంటి కొరుకుడు పుండు లాంటి వారు చాలా మంది నాడు సంఘాల్లో చేరి సంఘాలను నష్టపరుస్తా ఉన్నారు. జాగ్రత్త. అంత మాత్రమే కాకుండా అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, ఆ తర్వాత చూడండి, చదవండి. అక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మనం చూస్తా ఉన్నాం. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. కాబట్టి వారేం చెప్తా ఉన్నారంటే, పునరుద్ధానము గతించిపోయింది అని చెప్తా. ఎవరు? ఈ హుమేనైను ఏం చేస్తామనంటే, పునరుద్ధానం ఎప్పుడో గతించిపోయిందయ్యా, పునరుద్ధానం గతించిపోయింది, ప్రభు ఎప్పుడో వచ్చాడు, వెళ్ళిపోయారు సంఘం, మీరు చేసే భక్తి అంతా వేస్ట్ అని ఈనాడు ఇలాంటి చాలా మంది బయలుదేరారు. ఇలాంటి వ్యక్తులు ఈ బ్రెన్హామ్ అనేటటువంటి వారి యొక్క సంఘాల్లో బోధించేవివే. రాకడెప్పుడో అయిపోయింది. జాగ్రత్త సుమా, జాగ్రత్త. అలాంటి వారి విషయమై జాగ్రత్త కలిగి ఉండు. పునరుద్ధానం ఎప్పుడో అయిపోయింది, గతించిపోయింది అనే వారి విషయమై జాగ్రత్త కలిగి ఉండు. అలాంటి మాటలు చెప్పి ఏం చేస్తా ఉన్నారు? ఆ తర్వాత విశ్వాసాన్ని చెరుపు చేస్తా ఉన్నారు, విశ్వాసాన్ని చెడగొడతా, అంటే విశ్వాసములో నుండి తప్పిస్తా ఉన్నారు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ హుమేనైన్లో ఉన్నటువంటి ఈ 7 అంతల లక్షణం ఏంటిది అంటే, మరొక పర్యాయం చూద్దాం. చూడండి, అతడు ఆ యొక్క మంచి మనసాక్షిని త్రోసివేసినటువంటి జీవితం, రెండవదిగా ఓడ బద్దలైపోయినటువంటి ఆ స్థితిలో చెడిపోయినటువంటి జీవితం, మూడవదిగా సాతానుకు అప్పగించబడినటువంటి జీవితం, నాలుగవదిగా భక్తిహీనత, అపవిత్రమైన మాటలకి లోబడినటువంటి జీవితం, కొరుకుడు పుండు లాగా సంఘాలను పాడు చేసేటటువంటి జీవితం, పునరుద్ధానము గతించిపోయింది అనేటటువంటి చెప్పే జీవితం, సత్యము విషయమై తప్పిపోయి విశ్వాసమును చెరిపేటటువంటి జీవితం. ఇలాంటి 7 అంతల లక్షణాలు ఈ హుమేనైన్లో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇట్లాంటి 7 అంతల లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా కానీ నీవు ఆయన సన్నిధిలో ప్రవేశించలేవు. నీ మనసాక్షి నిర్మలమైన మనసాక్షిగా లేదు అనేది గమనించు. తద్వారా ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి ఆ మాట ఏంటిది అంటే, మనం చూస్తాం, కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము లేదు. కాబట్టి ఒకవేళ ఈ లక్షణాలలో
ఏ లక్షణమైన నీ జీవితంలో ఉంటే నీ ఆత్మ యందు దేవునికి సంతోషము లేదు, తద్వారా నీవు దేవుని సన్నిధిలో ప్రవేశించలేవు అనేటటువంటిది గమనించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ప్రియమైన సహోదరుడు, అంత మాత్రమే కాకుండా ఇదొక్క మాట మనం గమనించి ముందుకు వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, తిమోతికు రాసిన రెండవ పత్రిక మనం గమనిద్దాం ఒక మాట. చూడండి, తిమోతికు రాసిన 2వ పత్రిక 15వ వచనం. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. ఎవరు అతడు అంటే 14వ వచనం మనం చూస్తా ఉన్నాం. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అలెగ్జాంద్రు అనేటువంటి కంచరివాడు అంటే కాపర్ స్మిత్. కంచరివాడు అంటే కాపర్ స్మిత్ అంటే రాగి పనిముట్లు చేసేటటువంటి వ్యక్తిని కంచరివాడు అంటారు. కాపర్ స్మిత్, గోల్డ్ స్మిత్ అంటాం కదా, బంగారం పని చేసేవారిని గోల్డ్ స్మిత్ అంటాం. ఈ యొక్క రాగి పని చేసేవారిని కాపర్ స్మిత్. ఇతడు అలెగ్జాంద్రు అనేటటువంటి వాడు ఎవడంటే కాపర్ స్మిత్ అంటే రాగి పని చేసేటటువంటి వాడు. అలాంటి వాడు గురించి ఇక్కడేం రాయబడతా ఉందంటే కీడు చేసేటటువంటి వాడు, వాడు సంఘానికి కీడు చేసేటటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా అతడు ఎలాంటి వాడు అంటే అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము, అతడు మా మాటలను బహుగా ఎదురాడువాడు అనేది మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఇక్కడ మనం 17వ వచనం చివరిలో గనక మనం చూస్తే, ప్రభువు నా ప్రక్కను నిలిచి నన్ను బలపరిచను గనక నేను సింహము నోట నుండి తప్పించ. ఎంతగా అతడు కీడు చేశాడంటే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచాడు, లేకపోతే నేను సింహము నోట పడి భక్షించబడేవాడిని. అయితే ప్రభు నా పక్కన ఉండే కారణం చేత సింహము నోట నుండి తప్పించబడ్డా. అలాంటి భయంకరమైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారు ఈనాడు మన సహవాసాల్లో, ఈనాడు మన సంఘాల్లో చేరిన కారణం చేత. ఎందుకు అంటే అనేకులు చెప్పేటటువంటి మాట ఏంటిదంటే, దైవజనుడు భక్త సింగ్ గారు దేవుని వాక్యానికి సరైనటువంటి రీతిగా సరైన ప్రత్యక్షత కలిగినటువంటి ఆ యొక్క సంఘాన్ని స్థాపించాడు అని. అపోస్తల బోధ, రొట్టె విరుచుట, సహవాసము, ప్రార్థన, ఎడతెగనటువంటి ఆ ప్రార్థన, ఈ 4 అంతల లంగరు కలిగినటువంటి ఆ యొక్క సహవాసములో నుండి ఏ రీతిగానైనా వాటిలో నుండి నిన్ను తప్పించి, ఏ రీతిగానైనా ఆ నరకాగ్నిలో నుంచి, ఆ నరకాగ్నికి నిన్ను కూడా పాత్రులు చేయాలని ఇలాంటి వ్యక్తులు అనేకులు తయారవుతా ఉన్నారు. అలెగ్జాంద్రు లాంటి వారు, హుమేనైను లాంటి వారు ఈనాడు సంఘాల్లో చేరి ప్రభు వస్తా ఉన్నాడని ఎరిగి సంఘాలను కలవరపరుస్తాం, సంఘాలను నష్టపరుస్తాం, జీవితాలను నాశనపరుస్తాం, భక్తిహీనమైన జీవితాలుగా మార్చి ఆ యొక్క పవిత్రత నుండి తప్పించి. అందుకే ఇక్కడ మనం చూస్తాం. ఒక్క మాట చదివి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. కాబట్టి ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, ఇలాంటి వారి మాటలు విని, ఇలాంటి వారి ప్రలోభలకు లొంగి మనం గనక బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే బలి ఇకను ఉండదు. అయితే అక్కడ ఏముందంటే, మనం న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. కాబట్టి న్యాయపు తీర్పు ఉంది, అగ్ని ఉండబోతా ఉంది. ఎందుకు? కారణం ఏంటిది అంటే
అక్కడ కింద మనం ఇందాక చదువుకున్నటువంటి మాట, ఎవడైనా మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల అనేది మనం చదువుతూ 29వ వచనం మనం చదువుతాం. చూడండి, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు పాత్ర. అంటే బుద్ధిపూర్వకమైన పాపము చేయటం అంటే దాని అర్థం ఏంటిదంటే తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచటము అనేది మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు మన మధ్య ఉంచబడినటువంటి లేఖన భాగం, ప్రభు రాకడ సమీపించినటువంటి దినాల్లో ఉంటా ఉన్నటువంటి మన జీవితాలు ఎలా ఉన్నాయి? పవిత్రమైన జీవితాలుగా, పాప క్షమాపణ మారుమనసు అనుభవం పొందినటువంటి జీవితాలుగా, పవిత్రమైనటువంటి స్థితి కలిగినటువంటి జీవితాలుగా, ప్రభు మందిరంలో ప్రభు సన్నిధిలో ప్రవేశించడానికి యోగ్యమైన జీవితాలుగా ఉంటా ఉన్నాయా? ఒకవేళ బుద్ధిపూర్వకముగా పాపము చేసి నీవు పవిత్రపరచడానికి సూచన అయినటువంటి ఆ నిబంధన రక్తాన్ని త్రోసిపుచ్చేటటువంటి జీవితాలుగా నీ జీవితం ఉంటా ఉందా? ఒకవేళ అలా ఉంటే మరిక బలి లేదు, కానీ తీర్పు ఉంది, అగ్ని ఉంది అనేది మరచిపోవద్దు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ రాత్రికాల సమయం ముగించక ముందు ప్రశ్న ఏంటి అంటే, నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితం పవిత్రమైనదిగా కొనసాగించుకుంటా ఉన్నావా? లేక నీ మధ్య ఉన్నటువంటి హుమానైను, అలెగ్జాండర్ అలాంటి వారి యొక్క మాటలు నమ్మి నీ జీవితాన్ని బుద్ధిపూర్వకంగా పాపం చేసేటటువంటి ఆ యొక్క దరిద్రమైనటువంటి జీవితానికి లోబరుచుకుంటా ఉన్నావా? ఎలా ఉంది నీ జీవితం? చివరిగా అంశాన్ని ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 37వ వచనం, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. కాబట్టి వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఆయన వచ్చేదానికి ముందు రాయబడిన మాట ఏంటిదంటే, కాలము ఎట్లా ఉందంటే కొంచెంగా ఉంది అనొచ్చుగా, కొంచెంగా ఉందంటే అనొచ్చుగా. కానీ అక్కడ ఏం రాశాడంటే బహు కొంచెం, అంటే చాలా తక్కువగా ఉంది, చాలా తక్కువగా. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, పాప క్షమాపణ మారుమనసు అనుభవం పొందావా? పొందితే చాలా సంతోషం. నీ జీవితం అట్టి అనుభవంలో పవిత్రమైన జీవితం కలిగి అట్టి దేవుని సన్నిధిలో ప్రవేశించే దాని కొరకై కావలసినటువంటి లక్షణాల్లో మొదటి లక్షణాన్ని మనం చూస్తూ వచ్చాం. క్లీన్ కాన్షియస్, నిర్మలమైన మనస్సాక్షి అనేటటువంటిది మనం చూసాం. అయితే అట్టి నిర్మలమైన మనస్సాక్షిని త్రోసిపుచ్చి చెడిపోయినటువంటి స్థితి కలిగిన అలెగ్జాండర్ లాంటి జీవితం, హుమానైను అలెగ్జాండర్ లాంటి వారు ఉంటా ఉన్నారు. అట్టి వారి ఆ యొక్క కొరుకుడు పుండు లాంటి వారి మాటలకు లోబడక నీ జీవితాన్ని ప్రత్యేకంగా ఉంచుకోవటం ద్వారా ప్రభు వచ్చినప్పుడు సిగ్గులేని మొహంతో ధైర్యం కలిగి ఆయన్ని ఎదుర్కోగలుగుతాం. ఒకవేళ నీ జీవితం అలాంటి లోపరచబడి ఉంటే జాగ్రత్త, తీర్పుంది, అగ్ని ఉంది. ఒకవేళ నీ జీవితంలో ఇంకా పాప క్షమాపణ మారుమనసు అనుభవం పొంది ఉండకపోతే, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన పిడపరు గ్రామస్తుడా, సహోదరి, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. కాలం కొంచెముగానే ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తా ఉన్నాడు. దానికి సంబంధించిన గుర్తులన్నీ నెరవేర్చబడతా ఉన్నాయి. అగ్ని ఆరదు, పురుగు చావదుగా నీ జీవితం ఉండబోతా ఉంది. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట అనే స్థితి ఉంటా ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. అట్టి స్థితి నుండి రక్షించబడాలంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. చిన్న మాట, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నువ్వు త్వరగా వస్తా ఉన్నావంట కదా, నీతో కూడా ఆ నిత్యరాజ్యంలో ఉండే భాగ్యం నాకు కూడా ఇవ్వు అని చిన్న మాట పలకటం ద్వారా నీవు కూడా అట్టి నిత్య రాజ్యంలో ప్రవేశించేటటువంటి అర్హత కలిగిన వాడవుగా, కలిగిన దానవుగా ఉండగలవు. అట్టి కృప
చేరిన మనందరికీ ప్రభు దయచేయను కాక. ఏంటిది ఎందుకు మీరు చేసేం పర్లేదు. ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకున్న ఒకసారి దేవుని వాక్యాన్ని గమనంలో తీసుకొని మనలను మనం మనసులో పరీక్షించుకొని దేవుని చిత్తంలో మనం ఎలా ఉన్నామనేది విశ్వాసంగా మనలను మనము పరీక్షించుకొని ప్రభుత్వం అప్పగించుకుంటాం. విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రభు కాలం కొంచెంగా ఉందనే సంగతిని మనకు అంశంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. వాస్తవికంగా మన కాలం కొంచెంగా ఉంది. ప్రభు రాకడ కూడా కొంచెం సమయంగానే ఉంది. ప్రభు రాకడ ఎప్పుడు, మన పోకడ ఎప్పుడు అనేది మనకు తెలియదు. అయితే ఈ సమయం దేవుడు మనకి ఇచ్చిన ఈ తరుణాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనము ప్రభుకి సమర్పించుకొని ప్రభు చిత్తంలో జీవించడానికి మనము అప్పగించుకొని ప్రభు కొరకై జీవించడానికి సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా నమ్మకమైన మా దేవ, పరిశుద్ధుల మా ప్రభ, పరమందు ఆశ్రయుడైన మా గొప్ప దేవ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన మహిమ గల మహోన్నతమైన సర్వశక్తి గల నామములో ఈ రాత్రి మరొకసారి ప్రభు పాసంలో సాగిపడుతున్నా మాకు చాల దేవుడుగా, మా నమ్మకమైన మా తండ్రిగా, మమ్మల్ని ప్రేమిస్తూ విడవక మా ఎడలా కొరకు చూస్తున్న మా తండ్రిగా మీరు మాకు నాకు తెలుస్తుంది. ఆయన మా తండ్రి, మీ ప్రేమ మారలేదు. మా ఎడలో మీకున్నటువంటి ఆ ప్రేమ ఎన్నడూ మారనిదిగా, మార్పు చెందని ప్రేమను మా ఎడల కనపరిచి ఎదురు కూడా తండ్రి మమ్మల్ని ప్రేమించి మాతో ముచ్చరిస్తూ వచ్చిన మీ మాటలు కొరకై ప్రభుత్వం మీ దాసుని జ్ఞాపకం చేసుకుని యెషులు చాట మరుగుపరిచిన నన్నైన స్వరం చేత మాతో ముచ్చరిస్తూ వచ్చిన ఈ మాటలన్నింటిని బట్టి ప్రభు పూజిస్తున్నాను. నా హృదయాల్లో కార్యం చేయండి. మీ కొరకై ఆయత్తపరచుని యువత ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చుకున్నట్లుగా కృపను పిలిచండి. ఎక్కడ బలహీనమై తండ్రి ఉమేలు వల్లే అలక్షణులు ఉన్నాము, ఆ విషయాలను ప్రభావి మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తూ అటు వారి చేత నష్టం ఉందని, దానివల్ల మాకు ఎంతో బాధ ఉందనే సంగతిని ప్రభు మీరు జ్ఞాపకం చేస్తూ దాని నుండి మేము వేరు కావాలని ప్రభు మీరు ప్రేమించి మీరు మాతో తెలుస్తూ వచ్చారు. ఇది అనుభవం ఇంకా ఎందరిలో ఉన్నది. వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభు దయతో ప్రేమించి రాత్రి మీరు ఉత్తరించని మాటలను గ్రహించి వాటి నుండి వేరొకరికి సహాయించి నా నమ్మకమైన మా తండ్రి, మీరు వచ్చే వరకు మీరు ఇచ్చిన ఈ రక్షణను కాపాడుకుంటూ, మీరు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ, నిర్మలమైన మంచి మనస్సాక్షి కలిగిన వారై దేవా మీరు ఏర్పరిచినటువంటి, మీరు సిద్ధపరిచిన రాజ్యములోనికి ప్రవేశించినట్లుగా మీ కృపను ప్రభాని ప్రజలపక్షంగా కనపరచు. మా ఎడల మీరు కనపరిచి మీ నమ్మకత్వాన్ని రుజువుపరచు. మీ చిత్తములోనికి ప్రభు మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు మీ కొరకై జీవించడానికి సహాయించు. ఆ విధంగా ప్రభు మీరు రాత్రి కొరకై
మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరిచి మీ కార్యములు తెలియచమని బలహీన పాత్రను మీరు బలపరిచి మీరు వాటితో వచ్చారని సూచిస్తున్నాం. విన్న ప్రతి హృదయంలో మీ కార్యం మీరు జరిగించి తండ్రి మీ కొరకు ఆయుత్తపరచండి. మీ దాసుని బలహీనమైన దేహాన్ని కూడా మీరు ముట్టండి. దేవుడు కావాల్సిన మరణ పునరుద్ధాన శక్తి మీ కుమారుడికి మీరు అనుగ్రహించి మీ దాసుని మీరు ఇచ్చి మీ నామాన్ని మహిమపరుచుకుంటామని ప్రార్థిస్తూ సందర్భాన్ని పురస్కరించిన రాజులు వీళ్ళందరూ బట్టి తీసుకోవచ్చు. ఆ తండ్రి ఎంత శబ్దం దాని దగ్గరగా దూరంగా వీటి వచ్చిన ఈ ప్రజలందరూ బట్టి కూడా మీకు ఆచరిస్తున్నారు. మీ కార్యములు ప్రభా తెలియపరచు, మీరు ఆత్మను సంపూర్ణంగా ఆయుధపరచు. మమ్మల్ని మీకు అప్పగించుకుంటాం. మా ఎడలందరూ చూపిన ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. మీకే ఘనత, మహిమ, స్తుతి, ప్రభావములు ఆరోపింపజేసుకుంటుంది. యేసుక్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన మహిమ గల మా ఉన్నతమైన సర్వశక్తి గల నామమును స్తుతించి ప్రార్థించి వినయంతో వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.